Hello, welcome to Hari Prithu Vlogs. ఈరోజు మేము మికీసియు ప్రొవిన్షియల్ పార్క్కి క్యాంపింగ్ వచ్చాము. ఇది వచ్చేసి బ్రాంప్టన్ నుంచి 300 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే 3.5 అవర్స్ ట్రావెల్ టైం అనమాట. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మికీసియు ప్రొవిన్షియల్ పార్క్ స్టార్ట్ అవుతుంది. ఆన్ ద వేలో వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉండింది. సో ఆ క్లిప్స్ అని ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం మికీసియు ప్రొవిన్షియల్ పార్క్ గురించి డీటెయిల్స్ చెప్తాను. సో అదే పార్క్ స్టోర్ చుట్టూ చూడండి ఎంత మంచి వ్యూ ఉంది. ఇది వచ్చేసి మా సెకండ్ క్యాంపింగ్. ఫస్ట్ క్యాంపింగ్ వచ్చేసి బల్సామ్ లేక్ క్యాంపింగ్. ఇక్కడ మికీసియు క్యాంపింగ్లో వచ్చేసి ఎక్సలెంట్ ప్రైవసీ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న చెట్లు చాలా పెద్దగా ఉంటాయి. తర్వాత ఆ చెట్ల మధ్య గ్యాప్ చాలా తక్కువ ఉంది. అంటే చెట్లు పక్కనే ఉన్నాయి. సో అందుకని ఆ ప్రైవసీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. పక్క సైడ్ కూడా మనకు సరిగ్గా కనపడదు అనమాట, అంత ప్రైవసీ ఉంటుంది. ఇప్పుడు నేను క్యాంపింగ్ సైట్ చూపిస్తాను, మీకే తెలుస్తుంది. ఇది వచ్చేసి పార్క్ ఆఫీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి మేము చెక్ ఇన్ చేసుకున్నాము. ఇక్కడ ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్స్ని రెంట్కి తీసుకోవచ్చు 24 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ. అది నేను చూపిస్తాను ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ. అది వచ్చేసి పార్క్ స్టోర్లో మనకు ఫైర్ వుడ్, తర్వాత సైకిల్ హెల్మెట్స్ ఇవన్నీ దొరుకుతాయి. సైకిల్ రెంటింగ్ వచ్చేసి 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అడల్ట్ సైకిల్, ఇంకోటి వచ్చేసి యూత్ సైకిల్ అనమాట. 24 అవర్స్ 4 అవర్స్. ప్రైస్ రేంజ్ వచ్చేసి $20 నుంచి $40 వరకు ఉంది. మేమేం తీసుకోలేదు ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇక్కడ చూడండి మనకు ఇన్సెక్ట్ రిపెల్లెంట్స్, వాటర్ బాటిల్స్, తర్వాత మికీసియు టీషర్ట్స్, మికీసియు హూడీస్ ఇవన్నీ దొరుకుతున్నాయి. మంచి క్వాలిటీ అనమాట. చూసాము, చాలా బాగుంది క్వాలిటీ టీషర్ట్స్ది. సో ఇది వచ్చేసి ఇందాక చెప్పాను కదా సైకిల్స్ ప్లాన్ అదే. సో చెక్ ఇన్ ప్రాసెస్ అయిపోయింది. చెక్ ఇన్ అయిన తర్వాత మేము క్యాంప్ సైట్కి వెళ్తున్నాము. సో క్యాంప్ సైట్ వచ్చేసి ఆ పార్క్ స్టోర్కి చాలా దగ్గరలోనే ఉంది. సో ఇక్కడ చూడండి చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయి. అసలు ఫుల్ ప్రైవసీ అనమాట. ఇక్కడ క్యాంపింగ్ సైట్కి వెళ్తున్నట్లేదు, ఏదో చిన్న ఫారెస్ట్కి వెళ్తున్నట్టుంది. ఇక్కడ చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి. అసలు పక్క సైట్ కూడా మనకు సరిగ్గా కనబడదు, అంత ప్రైవసీ ఉంది ఇక్కడ. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళిన రోజు వర్షం వస్తూ ఉండింది, కొంచెం లైట్గా వస్తూ ఉండింది. సో అందుకని అనుకుంటా మోస్ట్ ఆఫ్ ది క్యాంపింగ్ సైట్స్ ఎంటీగా ఉన్నాయి. సో ఇంకేం వచ్చేసాం మన క్యాంపింగ్ సైట్ దగ్గరికి. క్యాంపింగ్ సైట్ 122. యాక్చువల్లీ మేము బుక్ చేసింది 3 సైట్స్, 122, 124, 126. లాస్ట్ మినిట్లో 3 ఫ్యామిలీస్ ఎమర్జెన్సీ వల్ల క్యాన్సిల్ చేసుకున్నారు, రాలేకపోయారు. సో అందుకని మేము 124, 126 సైట్స్ని క్యాన్సిల్ చేసుకొని 122 మాత్రం పెట్టుకున్నాము. యాక్చువల్లీ చెప్పాలంటే 124 చాలా ఎక్సలెంట్గా ఉండింది. ఎందుకంటే అది వచ్చేసి ఫ్లోర్ చాలా లెవెల్గా ఉండింది. ఈ 122 వచ్చేసి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో బట్ 124 ఎందుకు తీసుకోలేదంటే ఆ సైట్ ఆపోజిటే బాత్రూమ్ ఉంది, అందుకని 124 తీసుకోలేదు. తర్వాత 126 ఎందుకు తీసుకోలేదంటే అక్కడ వాటర్ ట్యాప్ ఉంది. ఆ వాటర్ ట్యాప్ మేమేమనుకున్నామంటే చాలామంది వస్తూ పోతూ ఉంటారు, సో కొంచెం ప్రైవసీ ఉండదని చెప్పేసి 126 తీసుకోలేదు. సో అందుకని 124, 126 క్యాన్సిల్ చేసి 122 మాత్రం పెట్టుకున్నాము. సో ఇదే ఆ 124 సైట్. చూడండి ఎంత బాగుంది. అసలు కంప్లీట్లీ ఫ్లాట్గా, కంప్లీట్ లెవెల్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది ఇది. ఇది వచ్చేసి క్యాంపింగ్ సైట్ 126. ఇక్కడ నేను చెప్పాను కదా వాటర్ ట్యాప్ అని చెప్పేసి, ఇదే వాటర్ ట్యాప్. ఇక్కడ ఇంకోటి ఏం చేసామంటే లాస్ట్ టైం బకెట్ తీసుకున్నాం కదా, ఈసారి ఇట్లాంటి కంటైనర్ తీసుకున్నాము. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అది యూజ్ అవుతుందని చెప్పేసి. సో ఇది వచ్చేసి బాత్రూమ్స్ అనమాట. బాత్రూమ్స్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉన్నాయి. బల్సామ్ లేక్ కన్నా చాలా నీట్గా ఉన్నాయి. మోస్ట్లీ క్రౌడెడ్ లేదు కాబట్టి చాలా నీట్గా ఉన్నాయేమో.
ఇది వచ్చేసి షవర్ ఏరియా, చాలా మంచి కండిషన్లో ఉంది ఇది. హాట్ వాటర్ బాగానే వచ్చాయి, సో స్నానం చేసుకోవడానికి చాలా మంచిగా ఉంది ఇది. సో క్యాంపింగ్ సైట్ సరౌండింగ్స్ మొత్తం చూసేసి ఇప్పుడు క్యాంపింగ్ టెంట్స్ని సెట్ చేసుకుంటున్నాము. ఈసారి క్యాంపింగ్లో 2 టార్పల్స్ని ఎక్స్ట్రా తీసుకున్నాము, ఎందుకంటే మనం ఫ్లోర్లో వేసుకోవడానికి వర్షం వస్తే టెంట్ గలీజ్ అవుతుంది కదా, అందుకని 2 టార్పల్స్ తీసుకున్నాము. ఇది వచ్చేసి వాల్మార్ట్లో దొరుకుతుంది, $15 ఒక్కొక్క టార్పల్. క్యాంపింగ్ టెంట్స్ని వేసిన తర్వాత కిచెన్ ఐటమ్స్ అన్నిటిని కార్ నుంచి బయటికి తీస్తున్నాము. కిచెన్ ఐటమ్స్ తర్వాత ఫైర్ వుడ్ని సెట్ చేస్తున్నాము. ఫైర్ వుడ్ వచ్చేసి వాల్మార్ట్ నుంచి తీసుకొచ్చాము, ఎందుకంటే ఒకసారి పార్క్ స్టోర్లో ఫైర్ వుడ్ దొరకదు, అందుకని వచ్చేటప్పుడు వాల్మార్ట్ నుంచి తీసుకొచ్చాము. ఇప్పుడు ఫైర్ వుడ్ని సెట్ చేసుకోవాలి. ఫైర్ వుడ్ని ఊరికినే అట్లా వేస్తే ఫైర్ సరిగ్గా రాదు. ఆ ఫైర్ వుడ్ వచ్చేసి ట్రయాంగులర్ షేప్లో పెడితే ఫైర్ ఎక్కువసేపు ఉంటుంది, ఇట్లా చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫైర్ స్టార్టర్ కిట్లో ఇట్లాంటి స్మాల్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఇది వచ్చేసి ఫైర్ని చాలా త్వరగా పట్టుకుంటుంది. సో దీన్ని యూస్ చేసుకొని ఫైర్ వుడ్ని త్వరగా ఫైర్ వచ్చేలా చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఈసారి మేము బార్బిక్యూ స్టవ్ తీసుకురాలేదు, ఈసారికి ఫైర్ వుడ్ మీదే బార్బిక్యూ చేసుకుందామని దీన్ని మొత్తం క్లీన్ చేసి డాలరామాలో ఒక బార్బిక్యూ ట్రే దొరుకుతుంది, అది తీసుకొచ్చి దీని మీద పెట్టుకొని చేద్దామని, అందుకని పార్క్ స్టోర్ నుంచి ఎక్కువ వుడ్ తీసుకొచ్చాము, ఇన్ కేసు ఒకవేళ తక్కువ అవుతుందేమో అని. ఇక్కడ ఇంకో స్మాల్ గ్యాస్ స్టవ్ ఉంది, దీన్ని నేను లాస్ట్ వీడియోలో చూపించాను ఎట్లా సెట్ చేయాలని చెప్పేసి. సో దీన్ని కూడా ఓపెన్ చేసి సెట్ చేసుకుంటున్నాను. I can't study HO.
మేము వచ్చేటప్పుడే ఇంటి నుంచి చపాతీలు, చికెన్ కర్రీ, తర్వాత సమోసాలు తీసుకొచ్చాము. వస్తూనే వెంటనే తినొచ్చు అని చెప్పేసి. సాయి వచ్చేటప్పుడు రోస్టెడ్ గ్రౌండ్నట్స్ తీసుకొచ్చాడు. ఆ రోస్టెడ్ గ్రౌండ్నట్స్ని అందరికన్నా ఎక్కువ తిన్నది ఎవరో తెలుసా? ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ స్క్విరీల్ వచ్చేసి ఆ చిన్నపిల్లలందరూ నైట్ పడుకునేంత వరకు ఆ స్క్విరీల్కి రోస్టెడ్ గ్రౌండ్నట్స్ని ఇస్తూనే ఉన్నారు. అది వచ్చేసి తీసుకెళ్తూనే ఉంది. ఈ క్యాంప్ సైట్లో ఒక ఎలక్ట్రికల్ పాయింట్ కూడా ఉంది. అది నేను తర్వాత చూపిస్తాను ఎక్కడుందని చెప్పేసి. వీళ్ళు మాత్రం ఆ స్క్విరీల్ ఎత్తుకుతా ఉన్నారు గ్రౌండ్నట్స్ ఇవ్వడానికి. ఇక్కడ చికెన్ని కాల్చుకుంటున్నాము. స్టార్టింగ్లో కొంచెం లేట్గా వచ్చాయి, ఎందుకంటే అది సరిగా హీట్ అవ్వలేదు. తర్వాత బాగా హీట్ అయింది అది. సో హీట్ అయిన తర్వాత చాలా బాగా వచ్చాయి. ఇక్కడ చూడండి స్క్విరీల్ వచ్చేసి ఎట్లా తీసుకెళ్తుందని చెప్పేసి గ్రౌండ్నట్ని. మేము వచ్చేటప్పుడు హోల్డర్ తీసుకురావడం మర్చిపోయాము. అందుకని ఈ స్క్యూవర్స్తోనే చికెన్ని టర్న్ చేసుకోవడానికి యూజ్ చేసుకున్నాము. Go away. Did it eat? But I just fell down. Hey, yes. Mama, why you are fearing keep like this? Repo rice. Where is the peanut? Yeah, don't run, right? Don't run, water. It is coming to you, Papa. సో ఫుడ్ అంతా రెడీ అయింది. ఇప్పుడు ఫోన్ చేయాలి. ఫుడ్ మాత్రం చాలా ఎక్సలెంట్ టేస్ట్గా వచ్చింది.
ఇక్కడ పిల్లలంతా మార్ష్మెలోని కాల్చుకుంటున్నారు. మేమైతే ఫస్ట్ టైం తినడం మార్ష్మెలోని, మాకేమంతా నచ్చలేదు మార్ష్మెలోస్. సో అందరిది ఫుడ్ అయింది. ఫుడ్ అయిన తర్వాత అందరూ మార్ష్మెలో ట్రై చేశారు. సో అదంతా అయిన తర్వాత ఇప్పుడు కిచెన్ సెటప్ అంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని కార్లో పెట్టాలి, ఫుడ్ గార్బేజ్ ఇవన్నీ, ఎందుకంటే బయట ఏం పెట్టకూడదు. సో అంతా క్లీన్ చేసుకున్న తర్వాత పడుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ చూడండి ఎంత క్లీన్ చేసామని చెప్పేసి. ఒక్క ఫుడ్ ఐటమ్ కానీ గార్బేజ్ కానీ ఏది బయట పెట్టలేదు, మొత్తం కార్లో పెట్టేసాము. తర్వాత ఫైర్ని ఆర్పేయాలి పడుకునే ముందు. మా పిల్లలు సింగిల్గా పడుకోరు, అందుకని నేత్ర వాళ్ళతో వెళ్ళి వాళ్ళని పడుకోబెట్టి తను కూడా పడుకోయింది. అందుకని తను మాతో కార్డ్స్ ఆడడానికి రాలేదు. మేమైతే రాత్రి కొంచెంసేపు కార్డ్స్ ఆడుకొని తర్వాత పడుకున్నాము. నైట్ బాగా వర్షం వచ్చింది, బాగా చలి కూడా వేసింది. అందుకని డే 2లో మేము ట్రయల్స్కి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకా వర్షం వస్తూ ఉండే. సో డే 2లో ఏం చేసామంటే క్యాంపింగ్ సైట్లో క్రికెట్ ఆడాము. అది డే 2లో నేను ఆ క్లిప్స్ అన్ని పెడతాను. అందరూ పడుకున్నా కానీ ఈ స్క్విరిల్ మాత్రం నైట్ అంతా మేల్కొనే ఉంటుంది. వీళ్ళు చిన్నపిల్లలంతా గ్రౌండ్ నట్స్ ఇస్తారని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బై బాయ్. సీ యూ.